ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఏసీబీ కేసులో అరెస్ట్ నుంచి 10 రోజుల పాటు తప్పించుకున్న కేటీఆర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఫెమా రూల్స్ ఉల్లంఘించారని కేసు నమోదు చేసింది. ఇకపై ఫార్ములా ఈ కార్ రేసు కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ. గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే విచారిస్తుందా, అరెస్ట్ చేస్తుందా అని తేలేలోపే కేటీఆర్కు హైకోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. ఆయన్ను 10 రోజుల పాటు అరెస్టు చేయవద్దని, అయితే కేసులో ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాత ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో మళ్లీ కేటీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టింది. నిన్న ఉదయం ఫార్ములా ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఏసీబీ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అందడంతో ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ రేస్ కేసులో A1, A2, A3లపై కేసులు పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు రిజిస్టర్ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల రూపాయలు యూకేకు చెందిన ఎస్ నెక్స్ట్ సంస్థకు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండానే 46 కోట్ల రూపాయలను డాలర్లుగా మార్చి రేసింగ్ సంస్థకు అధికారులు పంపించారు. ఇలా పంపించడాన్ని మనీ లాండరింగ్గా పేర్కొన్న ఈడీ ఫెమా నిబంధనలతో పాటు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసుల నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.